నేడు చిన్న చిన్న విషయాలకు, పెద్ద పెద్ద విషయాలకు కూడా సామాజిక మాధ్యమాలు వేదికలై కూర్చున్నాయండి. మన తరతరాలుగా మన ఇళ్లల్లో పెద్దవాళ్ళు చేస్తూ ఉన్నటువంటి పనులే ఎవరైనా కొత్తగా చెప్పడం వల్ల అవి చర్చనీయాంశాలు అవుతూ ఉన్నాయి. చాలామందికి కొత్త కొత్త సందేహాలు, కొత్త కొత్త ప్రశ్నలు, వాటన్నింటిలో కూడా ఒక ముఖ్యమైన దాన్ని నేను ఈరోజు తీసుకోవడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు. మొన్న నేను ఛానళ్లకు వెళ్ళినప్పుడు కూడా ఇదే విషయాన్ని అడగడం జరిగిందండి. ఒక ఆయన ఎవరో చెప్పారట, ఆడవాళ్ళు ఇల్లు తుడవడం అనేది రోజు కూడా ఉదయం స్నానం చేసిన తరువాతే చేయాలి. చీపురు మహాలక్ష్మి కాబట్టి స్నానం చేయకుండా ముట్టుకోకూడదు, స్నానం చేసిన తర్వాతే ఇల్లు తడవవలసి ఉంటుంది అని చెప్పారట. అంతే ఒక్కసారిగా యూట్యూబ్ భగ్గుమంది. చర్చోపచర్చలు, ఎడతెరిపి లేని ప్రసంగాలు. నన్ను చాలామంది మన ఛానల్ చూసేటటువంటి వాళ్ళు మిత్రులు అడిగారండి. వాళ్ళందరికీ కూడా నేను ఇప్పుడు సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. పురాణంలో, శాస్త్రంలో ఉన్నది ఉన్నట్లుగా. భవిష్య పురాణంలో మనం చూసుకుంటే కనుక గృహకృత్యములు అనే అధ్యాయంలో ఇల్లు ఏ విధంగా తుడుచుకోవాలి అని చెప్పడం జరిగింది. వేష్మాత్మాచ శరీరం హి గృహిణీనాం ద్విధాకృతం. అద్భుతమైనటువంటి వాక్యం అండి ఇది. పురాణాలు, శాస్త్రాలు, వేదాలు కూడా ఏదైనా ఒక ఉపదేశాన్ని చాలా సుందరంగా కూడా చేస్తాయి. ఒక్కొక్క సందర్భంలో కఠినంగా కూడా చెబుతాయి. ఇక్కడ సుందరంగా చెబుతూ ఉన్నారు. వేష్మాత్మాచ శరీరం హి గృహిణీనాం ద్విధాకృతం. గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్లకు రెండు శరీరాలు ఉంటాయి. ఒక శరీరం ఇల్లట, ఇంకొక శరీరం వాళ్ళ యొక్క స్వశరీరం. ఈ రెండు శరీరాలకు సంబంధించి చెబుతూ సంస్కర్తవ్యం ప్రయత్నేన ప్రథమం పశ్చిమాదపి అని చెప్పడం ద్వారా వేష్మ ఆత్మాచ అని మొదటి వాక్యంలో చెప్పారు. వేష్మ అంటే గృహం, ఆత్మాచ అంటే ఇక్కడ శరీరం అని అర్థం. కావున గృహము మరియు శరీరము ఈ రెండూ కూడా గృహిణుల యొక్క రెండు దేహములు అని చెబుతూ వాటిని ఏ విధంగా శుద్ధి చేయాలి అని చెబుతూ ఏమన్నారు? సంస్కర్తవ్యం ప్రయత్నేన ప్రథమం పశ్చిమాదపి. వేష్మ అనేది మొదటగా తీసుకున్నారు ఇక్కడ. వేష్మ అంటే ఇల్లు, ఇంటినే మొదటగా తీసుకున్నారు. కావున మొట్టమొదట ఇంటినే శుభ్రం చేయాలి, ఆ తరువాత మాత్రమే తనను తాను శుద్ధి చేసుకోవాలి అని స్పష్టంగా చెప్పేస్తున్నారు. ఎలాంటి సందేహము లేదు. మహాలక్ష్మి స్వరూపమే కావచ్చు చీపురు, అయినప్పటికీ కూడా ముందు ఇల్లే తుడవాలి. ఇల్లు తుడిచిన తర్వాత మాత్రమే తనను తాను శుద్ధి చేసుకోవాలి అని అర్థమైపోతూ ఉన్నది. ఆ తర్వాత కృత్వా వేష్మ సుసంమృష్టం త్రికాల విహితార్చనం వృత్త కర్మోపభోగానాం సంస్కర్తవ్యం యథోచితం ప్రాతర్మధ్యాపరాహ్నేతు బహిర్మధ్యాంతరేషు చ గృహ సమ్మార్జనం కృత్వా నిష్కారాన్న నిశిక్షిపేత్ అని చెప్పడం ద్వారా ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము 3 వేళల్లోనూ కూడా ఇల్లు తుడుచుకోవాలి అని చెబుతూ ఉన్నారు. ఇదేమిటండి ఉదయము సాయంత్రము తుడవడమే మాకు కష్టంగా ఉంది, మీరు మళ్ళీ ఇంకొకటి కలుపుతూ ఉన్నారు అని అంటే కనుక ఇక్కడ ఉన్నది చెబుతూ ఉన్నాను. శక్తి ఉన్నవారు చేసుకుంటారు, చిన్న ఇల్లు ఉన్నవారు తప్పక చేసుకోగలరు. చాలామందికి పెద్ద ఇల్లైనా కూడా ఆసక్తి ఉంటుంది ఈ విధంగా చేసుకోవాలి అని. కావున 3 పూటలా కూడా ఇల్లు తుడుచుకోవాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఉదయం స్నానానికి ముందు, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం అలాగే మళ్ళీ స్నానం చేస్తే స్నానానికి ముందు. ఈ విధంగా 3 సార్లు ఇల్లు తుడుచుకోవాలి. అంతేకాదు ఇంకో 2 విషయాలు చెప్తున్నారు. సమ్మార్జనం అన్నారు. రోజూ ఇల్లు తడిగుడ్డ పెట్టడం కాకపోవచ్చు. అందువల్ల ఇల్లంతా కూడా గంగా నీరో, లేకపోతే కృష్ణా నీరో, గోదావరి నీరో, కావేరీ నీరో పెట్టుకుని ఇల్లంతా కూడా చీపురుతో తుడిచిన తర్వాత ప్రోక్షణ చేసుకుంటే సరిపోతుంది. దానికే సమ్మార్జనము అని పేరు. కావున ఆ విధంగా కూడా మనం చేసుకోవాలి. ఇందులో ముఖ్యంగా చెబుతూ ఉన్నారండి, గృహ సమ్మార్జనం కృత్వా నిష్కారాన్న నిశిక్షిపేత్. ఇల్లు తుడిచినప్పుడు ఆ చెత్త ఉంటుంది, చెత్త బయట పారవేయడం అనేది ఉంటుంది చూసారా? ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెత్తను రాత్రిపూట బయట పారవేయకూడదు. ఖచ్చితంగా సూర్యాస్తమయం లోపలే 3 సార్లు తుడవడం పూర్తయిపోవాలి. సాయంకాలం ఇల్లు తుడవడం అనేది సూర్యాస్తమయానికి ముందే చేయాలి. చేసి చెత్త పారవేయడం ఉంటే కూడా సూర్యాస్తమయానికి ముందే చేసేయాలి. కానీ సూర్యాస్తమయం తరువాత చీకటి పడ్డాక మాత్రం చెత్త ఎత్తడము, పారబోయడము చేయకూడదు. ఇదంతా బాగానే ఉందండి. మరి దేవుడి గది మాకు వేరేగా ఉంది, కావున మేము స్నానం చేయకుండా దేవుడి గదిలోకి ఎలా వెళతాము అని అంటే కనుక దేవుడు గదిని మాత్రం మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టేసి ఇల్లంతా శుభ్రంగా తుడుచుకుని తడిగుడ్డో లేకపోతే ప్రోక్షణో చేసుకున్న తరువాత దేవుడి గది మాత్రం స్నానం చేశాకే తుడుచుకోవాలి.
సహజంగా దేవుడి గది మనం చీపురుతో తుడము, లేదా చిన్నపాటి చీపురుంటే దాంతో తుడుస్తాం, లేకపోతే గుడ్డతోనే తుడుస్తాం. అది స్నానం చేశాకే చెయ్యాలి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇంతే కాదండి, రోజూ కూడా ఖచ్చితంగా గడప పూజ కూడా చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. ద్వారలక్ష్మీ దేవతాయే నమః అని చెప్పుకుని గడపను కూడా అలంకరించుకోవాలి. గడప తుడుచుకుని పూర్వకాలంలో నుండి కొన్ని ప్రాంతాల్లో పసుపు పెరుగు, పొల్లటి పెరుగు పసుపులో కలిపి ఆ ముద్దతో గడపను అలంకరించుకునేవారు. దాని వెనుక అద్భుతమైనటువంటి రహస్యాలు ఉన్నాయి. కావున పుల్లటి పెరుగు పసుపులో ముంచి, పసుపు కూడా గొప్పగా యాంటీబ్యాక్టీరియా మనకు తెలుసు, ఈ రెండింటి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని పలచగా చేసుకుని గడపకు మనం చక్కగా గడప ఒకసారి కడుక్కున్న తరువాత ఈ యొక్క పసుపును మనం అద్ది బొట్లు పెట్టుకుని ద్వారలక్ష్మీ నమః అని కానీ ద్వారలక్ష్మీ దేవతాయే నమః అని కానీ పూజ చేసుకోవాలి అని చెబుతూ ఉన్నారు. తద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అంతేకాదు, ద్వారాన్ని దాటి కొన్ని సూక్ష్మక్రిములు కానీ కొన్ని ఏవైతే చెడు శక్తులు ఉంటాయో, నరఘోష కావచ్చు, అదేవిధంగా ఇతర చీడ కావచ్చు, రకరకాల చీడలు పీడలు ఉంటాయి, అవన్నీ కూడా గడప దాటి లోపలికి రావాలి. మనం ద్వారలక్ష్మికి పూజ చేసి ఈ విధంగా మనం ద్వారలక్ష్మి పూజ కంటే ముందే పెరుగు పసుపు ఇదంతా కూడా మనం గడపకు పూసుకుని బొట్లు పెట్టుకుని లక్ష్మీ పూజ చేసుకుంటే కనుక ద్వార రూపంగా మనకు ఈ పీడలేవి కూడా ఉండవు. ఇల్లు ఎల్లప్పుడూ కూడా మనకు శుభకరంగా ఉంటుంది. ఇంట్లో ఎల్లప్పుడూ కూడా మంగళాలే కలుగుతాయి. తప్పక వీటిపై మీకు ఇంకా సందేహాలుంటే నన్ను అడగండి కామెంట్ రూపంలో. స్వస్తి.